వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయంగా చేసిందా, మాలలకు అన్యాయంగా చేసిందా? ఒక్కసారి ప్రజలకు వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాలలకు తీవ్ర అన్యాయం చేసింది. కాబట్టి మంత్రివర్గంలో ఖచ్చితంగా పునరాలోచించి రోస్టర్ విధానాన్ని తీసేసి 22వ రోస్టర్ విధానాన్ని 16కు తీసుకొచ్చి 59 కులాలకు సమన్వయం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ సందర్భంగా మాలలందరూ యుద్ధానికి సిద్ధం కావాలి, మాలలు చైతన్యం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా ఓరన్న, తప్పుడు లెక్కల తడబాటు ఇక తప్పదు మాలల తెగబాటు, ఎదురు తిరుగుతూ ఎన్ను చూపక ఏల పాలకుల కొనుగు ఊట్టగా యుద్ధం యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా ఓరన్న, తప్పుడు లెక్కలు చూపించి మాల జనాభాను తగ్గించి పాత లెక్కలతో పనిదుంచి పంచిరి దొంగల నేమించి షమీము అఖ్తరు రంజన్ మిశ్రల కమిషన్లనే వేయించి రాజ్యాంగానికి విరుద్ధంగానే వర్గీకరణను చేయించి ఏబీసీ అని గ్రూపులు చేసి మాల జాతికి అన్యాయం చేసి యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా మాలన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా ఓరన్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే పాట ఎంతో ప్రభావితం చేస్తుంది. 3 గంటల ప్రసంగం కన్నా 3 నిమిషాల పాట ఉధృతం చేస్తుంది. రాబోయే రోజులలో ఒక కవిగా, గాయకునిగా మీ పాట ఎలా ఉండబోతుంది ఈ వర్గీకరణ అంశం పైన? ఖచ్చితంగా జాతి పక్షాన మాల జాతి నిర్మాణం కోసం మాలలకు జరుగుతున్న అన్యాయం మీద ఖచ్చితంగా నా మాట, నా పాట ఖచ్చితంగా ఉంటుంది. ఈ తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా మంత్రివర్గంలో వర్గీకరణ మీద మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చేసి ఖచ్చితంగా మాలలకు న్యాయం జరిగే విధంగా జరిగేంత వరకు ఖచ్చితంగా మాలల వైపున ఖచ్చితంగా నా గొంతు, నా మాట, నా పాట ఖచ్చితంగా వినబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా మాలలదే కీలకమైన పాత్రగా భావిస్తున్నారు కదా, ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మాలలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా పనిచేసిరు కాబట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి, దీన్ని పునరాలోచించాలి. లేని పక్షంలో రాబోయే రోజులలో మాలలు మొత్తం చైతన్యమై మాల జాతిని నిర్మాణం చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే విధంగా మాలలు చైతన్యమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. చూశారుగా, చూస్తూనే ఉన్నాడు పిఆర్ తెలుగు టీవీ ఛానల్.